అంటేనే చాలా విశేషం. రేపు 6వ తారీఖు శుక్రవారము, ఏకాదశి, హస్త నక్షత్రము. చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగిన రోజు. ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి? శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏమన్నా ఈ రోజు ఉపయోగపడుతుందా? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి, అందులోనూ శుక్రవారం రావడం చాలా విషయం. అంటే ఇక్కడ తిథి, వారము, అలాగే నక్షత్రం 3 అరుదుగా కలిసి వస్తాయి. మాసం కూడా జ్యేష్ఠ మాసం కలిసి వచ్చింది. ఈ మాసంలో వచ్చేటటువంటిది ఈ హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి